అన్న యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు, ఆయన అన్న వాళ్ళ జీవితంలో ఎలాంటి కార్యం చేస్తూ వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు మనసు ఏంటి, మనము ఏ విధమైన మనసు కలిగి ఉండాలి అనే విషయాలు ఈ వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసు మీరునో కలిగి ఉండండి. సో క్రీస్తు యేసు అంటే ఎవరు? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. క్రీస్తు యేసు అనే మాటలో మనకి రెండు పదాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది క్రీస్తు, రెండవది యేసు. యేసు అంటే ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం అన్నమాట. తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించడానికి ఆయన అభిషక్తుడుగా ఈ లోకానికి వచ్చాడనమాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడటాన్ని మనం గమనిస్తాం. దిస్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ అండ్ వర్తీ ఆఫ్ ఆల్ యాక్సెప్షన్ దట్ క్రైస్ట్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపిयों को बचाने के लिए प्रभु यीशु इस दुनिया में आया అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. అసలు పాపం అంటే ఏంటి అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు మనుషుడు క్రమబద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి కొన్ని నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు, న్యాయ విధులు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మానవ జాతికి ఆయన ఇస్తూ వచ్చాడనమాట. ఎప్పుడైతే ఆ ఆజ్ఞలను మీరుతూ వచ్చామో అదే పాపంగా, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆయన పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చాడు అని రాయబడింది అన్నమాట పరిశుద్ధమైన. యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుడు పరలోకంలో ఉండే ఆ దేవుడు పాపులమైన మనల్ని రక్షించడానికి ఈ భూలోకానికి దిగి వచ్చాడనమాట. దిగి వచ్చి మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి, మన పాపం నుంచి మనకు విముక్తి కలిగించడానికి, మన పాపం నుంచి మనకు క్షమించడానికి ఆయన తన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఆయన రక్తంలో పాపం లేదు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆయన రక్తము అమూల్యమైన రక్తము, ఆయన రక్తము నిర్దోషమైన రక్తము. ఆ రక్తాన్ని ఈ పాపంతో నశించిపోతున్న నశించిన దానిని వెదక రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని లూకాసు వార్త 19:10 కూడా రాయబడటాన్ని మనం గమనిస్తాం. ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవరు? పాపుల రక్షకుడు. ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవుడు. ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవడు? దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మన నిమిత్తమే దాసునిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడనమాట. ఆయన దేవుడు మాట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండుడి అని రాయబడటాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం ఇప్పటికే చూసాం. మీరు అందరూ చదివారు కదా. ఈ క్రీస్తు యేసు ఎవరు అనేది చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది మనం చూస్తూ వచ్చాం. ఆయన ఎవరంటే పాపుల రక్షకుడు. ఆయన ఎవరంటే ఆయన దేవుడు. ఆయన ఎవరంటే ఆయన మనుష్య కుమారుడు. ఆయన ఎవరంటే ఆయన దేవునితో కూడా ఉండే భాగ్యం కలిగిన వ్యక్తి. దేవుడే నరావతారిగా అవతారాన్ని చేంజ్ చేసుకుని మన వరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన ఒక దైవ మానవుడు. ఆయనలో దైవికం ఉంది, ఆయనలో మానవత్వం కూడా ఉంది. దైవ మానవుడైన ఈ యేసుక్రీస్తు ప్రభు మనందరినీ పాపం నుంచి రక్షించడానికి, మనందరినీ స్వర్గానికి, మనందరినీ ఆ భగవంతుడి దగ్గరికి మరణం తర్వాత మనల్ని తిరిగి ఆయనతో అనుసంధానం చేయడానికి వచ్చిన ప్రవచన పురుషుడు ఆయన క్రీస్తు యేసు. ఈ క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని రాయబడుతూ వచ్చింది. ఈ దేవుని యొక్క మనస్సు ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు, ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనము కొన్ని విధాలుగా ఆలోచిస్తాం. దేవుడు ఎలా ఆలోచిస్తాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆలోచిస్తాడు, ఆ ఆలోచన విధానం మనం కూడా కలిగి ఉండాలని ఈ వాక్యంలో రాయబడటాన్ని మనం గమనిస్తాం. నేను మరలా చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరునూ కలిగి ఉండండి. మీరును అంటే ఎవరు? ఈ లోకంలో ఉన్న జనాలందరూ. మీరును అంటే ఎవరు? ఇక్కడ కూడి ఉన్న మనము. ఈ మీరును అంటే ఎవరు? ఈ దేశ విదేశాల్లో ఉన్న మానవ జాతి మొత్తం ఈ మనసు కలిగి ఉండాలి అని ఈ యొక్క పత్రికను రాసిన వ్యక్తి కోరుకున్నట్లు మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు కలిగిన మనసు ఏంటి, ఎలాంటిది, ఆయన యొక్క మనసులో ఉన్న
ఆయన ఎలా ఆలోచిస్తాడు అని 5 రకాల మనసులు, ఆయన ఆలోచన విధానం, ఈ దేవుని యొక్క ఆలోచన విధానం మనం కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఓకే, కొన్ని స్వభావాలతో కూడిన మనసు యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉంటాడు అన్నమాట. ఆ మనసు ఏంటి అనే విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చాలా నిదానంగా చదివితే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆయన మనసు యొక్క తత్వం ఏంటి, మనం ఏ విధంగా ఆ మనసు కలిగి ఉండాలి అనే విషయాలు చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఎలాంటిది అనేది మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 8వ వచనం మనం అందరం చదివినట్లయితే మనకు కనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, పేజ్ నెంబర్ 179, పేజ్ నెంబర్ 179, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 8. నేను చదువుతున్నాను, మీరు ఒకవేళ బైబిల్ చూడగలిగితే మీరు చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. 6వ వచనం కూడా మనం చదివినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆ తర్వాత ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను అని రాయబడుతూ వచ్చింది. తన్ను తాను తగ్గించుకొనెను. ఈ మనసు ఎలాంటి మనసు అండి? తగ్గించుకునే మనసు. ఈయన ఎవరు? మనిషి కాదు. ఈయన ఎవరు? మనలాంటి నరుడు కాదు. ఈయన ఎవరు? మనలా మరణించే వ్యక్తి కాదు. ఈయన ఎవరు? దేవునితో కూడా ఉండే భాగ్యం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండే దేవుడే తగ్గించుకునే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు అని ఇక్కడ ఈ పైన 5, 6, 7, 8 వచనాలు మీరు తర్వాత నెమ్మదిగా నిదానంగా చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. ఆయన మనసు ఎలాంటిది? తగ్గించుకునే మనసు కలిగి ఉన్నవాడు అన్నమాట. ఎవరైనా మామూలు వ్యక్తి కాదు, దేవుడే తగ్గించుకునే మనస్తత్వం కలిగినవాడు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు అనేది రాయబడుతూ వచ్చిందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్న కారణాన దానికి ఫ్రూట్ ఏం దొరికింది, దానికి ప్రతిఫలం ఏం దొరికింది అని మనం చూసినట్లయితే 11వ వచనంలో మనకు కనిపిస్తుంది ఇదే అధ్యాయంలో. అందుచేత 9, 10, 11 నేను చదువుతాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి నామం కంటే ఎవరి నామం పైగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. ఎందుకు? ఆయన తగ్గించుకున్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కలిగిన మొట్టమొదటి మనసు ఏంటంటే తగ్గించుకునే మనసు. తగ్గించుకునే మనసు ఈయన కలిగి ఉన్న కారణాన దేవుడు ఆయన్ని ప్రతి నామం కంటే, ఈ లోకంలో ఏ నామం కంటే ఆయనను హెచ్చించి ప్రతి నాలుక యేసు నామమున యేసు ప్రభు అని ఒప్పుకొన్నట్లు, దేవుడి మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు ప్రతి వాని మోకాలు కూడా ఆయన నామం ఒంగునట్లు చేశాడు. ఎందుకు? కారణం ఉంది. ఏ కారణం లేకుండా ఆయన జస్ట్ అట్లా హెచ్చించలేదు. ఎందుకు హెచ్చించాడంటే యేసుక్రీస్తు ప్రభు దేవునితో కూడా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేసి తగ్గించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ స్ప్రింగ్ లాగా పైకి లేవనెత్తినట్టు మళ్ళీ దేవుడు ఆయన్ని హెచ్చించినట్లు మనం చూస్తామట. 2వ అధ్యాయం 5వ వచనం చదివాం కదా, క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుండి అని రాయబడుతుంది. క్రీస్తు యేసు ఎవరు? దేవుడు అని చూసాం. క్రీస్తు యేసు ఎవరు? ఆయన దైవ మానవుడు, మనిషి కుమారుడు అని చూసాం. ఆయనకు కలిగిన ఈ మనసు మీరును ఏ మనసు? తగ్గించుకునే మనసు. ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా కలిగి ఉండాలి. దేవుడే తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తుడిగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినప్పుడు మనము దేవుళ్ళం కాదు, మనము మానవులము. మనము 3 డైమెన్షనల్ వరల్డే చూసే వాళ్ళం. మనం అనేక లిమిటేషన్స్ కలిగిన మనము కంపల్సరీ ఇంకా తగ్గించుకునే బద్దులమై ఉన్నామని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గమనించాలి. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనము ఈ విషయాన్ని గ్రహించాలి. ఏంటంటే మనం కూడా తగ్గించుకునే మనస్సు కలిగి ఉండాలి అని ఈ వాక్యం ద్వారా మనం క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు ఇప్పుడు మీరు కూడా కలిగి ఉంటే ఏమవుతుంది? మనం కూడా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు తప్పకుండా
హెచ్చిస్తాడు. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ అన్నమాట, ఒక నియమం, ఒక లా. దేవుడు ఈ విధంగా పనిచేస్తాడు. ఆయనకు కలిగిన ఈ తగ్గించుకునే మనసు మనకు కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. రెండవ మనసు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఆలోచించిన వైఖరి ఏంటి, ఆయన యొక్క మనసు ఎలాంటిది, ఆయన ఏ విధమైన మనసు కలిగి ఉన్నాడు అనేది చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనము, పేజ్ నెంబర్ 175. 175లో 32 వచనం మనకు కనిపిస్తుంది కదా, 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. క్రీస్తునందు దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. అంటే ఆయనలో ఏ మనసు ఉంది? క్షమించే మనసు ఉంది అన్నమాట. కాబట్టి మీరు కూడా ఏం చేయండి? కరుణాహృదయులై మీరును కూడా క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకోండి అని యేసుక్రీస్తు ప్రభు గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో రాయబట్టాన్ని మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుకి ఒక ట్రేడ్ మార్క్ ఏంటంటే ఆయన క్షమాపణ గుణం, క్షమించే గుణం కలిగిన దేవుడు మాట. ఆయన మనస్సు ఎలాంటిది? క్షమించే మనసు మాట. ఎవరిని క్షమిస్తాం? జనరల్గా ఏదైనా తప్పు చేసిన వాళ్ళని క్షమించాలన్నమాట. ఆ తప్పు చాలా పెద్ద తప్పు ఉందనుకోండి, అప్పుడు క్షమించడం అనేది కష్టతరం. అంత సులువుగా క్షమించడం అనేది మన సహజంగా మనకి రాదు అన్నమాట, క్షమించే గుణం అనేది. ఒకవేళ నేను మా డాడీ దగ్గర 10 లక్షలు నేను అప్పు చేసి దాన్ని వ్యాపారంలో పెట్టేసి, ఇప్పుడు బిట్కాయిన్ ఉంది, బిట్కాయిన్లో పెట్టేసి, లేకపోతే పేకాట, జూదం వీటిలో పెట్టేసి నేను ఆ 10 లక్షలు మొత్తం కోల్పోయి నాశనం చేసుకుని తిరిగి మా డాడీ దగ్గరికి వెళ్ళి, ప్రభు డాడీ నాకు ఇంకో 10 లక్షలు ఇవ్వండి, నాన్నగారు నాకు ఇంకో 10 లక్షలు ఇవ్వండి అంటే అప్పుడు క్షమించే మనసు ఉండాలి అన్నమాట. అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నమాట. అంటే ఎంత ఎక్కువ నష్టం చేస్తామో క్షమించడం అనేది అంత కష్టం అవుతుందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనము పాపులమైనా సరే, ఆయన మనం హింసించినా సరే, ఆయన మనం దూషించినా సరే, ఆ దేవ దూషణ చేసినా సరే, మార్కు 7:21లో ఉంటాయి కదా, మనుషుల హృదయంలో పాపాలు అనేకంగా ఉంటాయి. అహంభావులు, అవివేకులు, సజ్జన ద్వేషులు, తర్వాత అనురాగ రహితులు, మనం అనేక పాపాలు కలిగి ఉన్న మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ విషయం, ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. క్రీస్తు యేసు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. పరలోక ప్రార్థన మనందరికీ తెలుసు కదండి. ఏంటండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. తర్వాత